ఇండియా హిస్టరీలో మీడియా, పోలీస్, సిబిఐ, కోర్ట్ అందరినీ కన్ఫ్యూజ్ చేసిన ఒక మర్డర్ మిస్టరీ మీకోసం ఉంది. 2008లో జరిగిన ఈ కేస్ ఎంతో మంది లైఫ్ ని మర్చిపోయేలా చేసింది. 14 years ఓల్డ్ అమ్మాయి అయిన ఆరుషి తల్వార్ మర్డర్. అదే నెక్స్ట్ డే హౌస్ టెర్రస్ పైన దొరికిన హిమరాజ్ డెడ్ బాడీ కూడా. ఇది సింపుల్ మర్డర్ కాదు, ఇది ఇండియాలో బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీలో ఒకటి. ఆరుషి తల్వార్ నోయిడాలో ఉండే 14 years ఓల్డ్ స్కూల్ గర్ల్. వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ రాజేష్ తల్వార్, డాక్టర్ నురూప్ తల్వార్. బోత్ ఆర్ డెంటిస్ట్. ఫ్యామిలీ నార్మల్ గా ఇంకా హ్యాపీగా కనిపించేది. May 15th, 2008 నైట్ ఎవ్రీథింగ్ లుకింగ్ నార్మల్. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇండియాని షాక్ చేసిన ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ ఆరుషి తన బెడ్రూమ్ లో డెడ్ బాడీగా కనిపించింది. థ్రోట్ స్లిట్ చేశారు, హెడ్ ఇంజురీ కూడా అయింది. ఇనిషియల్ గా పోలీసులు సస్పిషన్, ఫ్యామిలీ సర్వెంట్ హిమరాజ్ మీదకి వెళ్ళింది. బికాస్ హిమరాజ్ మిస్సింగ్, అందుకే అందరూ హిమరాజ్ మర్డర్ చేసి ఎస్కేప్ అయ్యాడని అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే సేమ్ హౌస్ టెర్రస్ పైన హిమరాజ్ డెడ్ బాడీ కూడా దొరికింది. అప్పుడే కేసు టోటల్ గా రివర్స్ అయిపోయింది. హిమరాజ్ కూడా డెడ్ బాడీ అయితే మర్డర్ ఎవరు చేశారు? ఈ కేసులో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ మిస్టేక్స్. రిపోర్ట్స్ ప్రకారం క్రైమ్ సీన్ ప్రాపర్ గా సెక్యూర్ చేయలేదని, అవుట్ సైడర్స్ అయితే ఫ్రీగా హౌస్ లో తిరుగుతున్నారని, పాసిబుల్ ఎవిడెన్సెస్ మొత్తం వాళ్లే డ్యామేజ్ చేశారని, మీడియా సెన్సేషనల్ కవరేజ్ స్టార్ట్ చేసింది అని ఎంటైర్ ఇండియాలో ఈ కేసు గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ద హ్యాండిల్ ఆఫ్ ది క్రైమ్ సీన్ అండ్ ఎర్లీ ఇన్వెస్టిగేషన్ వాజ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ లేటర్. కేస్ కాంప్లెక్సిటీ పెరగడంతో సిబిఐ ఎంటర్ అయింది. కానీ షాకింగ్ ఏంటి అంటే సిబిఐ టీమ్స్ మధ్య కూడా డిఫరెంట్ థియరీస్ వచ్చాయి. ఫస్ట్ థియరీ ఏంటంటే అవుట్ సైడర్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని, అనదర్ థియరీ అయితే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని. మీడియాలో హ్యూజ్ డిబేట్ స్టార్ట్ అయ్యాయి. ద కేస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇండియన్ మోస్ట్ పబ్లైజ్డ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విత్ మల్టిపుల్ థియరీస్ సర్క్యులేటింగ్ ఇన్ మీడియా అండ్ పబ్లిక్ డిస్కవరీ. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫోకస్ స్లోగా ఆరుషి పేరెంట్స్ మీదకి వెళ్ళింది. సిబిఐ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తల్వార్ కపుల్స్ ని అక్యూజ్ చేసింది. ఎంటైర్ కంట్రీ షాక్ అయిపోయింది. పేరెంట్స్ ఓన్ డాటర్ ని మర్డర్ చేశారా అని డిబేట్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి. 2030లో స్పెషల్ సిబిఐ కోర్ట్ రాజేష్ ఇంకా నపూర్ తల్వార్ ని గిల్ట్ అని క్లియర్ చేసింది. లైఫ్ ఇంప్రెస్మెంట్ సెంటెన్స్ ఇచ్చింది. కానీ కేసులో డైరెక్ట్ ఎవిడెన్స్ ఆల్మోస్ట్ లేదని చాలా మంది ఆర్గ్యూ చేశారు. 2017లో ఆదిలాబాద్ హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. కోర్టు చెప్పింది ఏంటి అంటే క్లియర్ ఎవిడెన్స్ లేదు అని, ప్రొసెక్షన్ స్టోరీ ఫుల్ ప్రూవ్ చేయలేకపోయింది అని, అందుకే తల్వార్ కపుల్ ని అక్వైట్ చేశారు అని. ద ఆదిలాబాద్ హైకోర్ట్ అక్వైటెడ్ ది తల్వార్ సిట్టింగ్ ల్యాక్ ఆఫ్ కన్క్లూజివ్ ఎవిడెన్స్. కానీ ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ అనాన్సర్డ్ గానే ఉండిపోయాయి. రియల్ కిల్లర్ ఎవరు? అవుట్ సైడర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇన్వెస్టిగేషన్ మిస్టేక్స్ వల్ల ట్రూత్ మిస్ అయిందా? ఆ నైట్ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఈ క్వశ్చన్స్ కి క్లియర్ ఆన్సర్ ఇప్పటికీ లేవు. ఆరుషి తల్వార్ కేస్ ఇది జస్ట్ ఒక మర్డర్ మిస్టరీ కాదు, ఇది ఇండియా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ హిస్టరీలో ఒకటి మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ ఎమోషనల్ కేసులో ఒకటి. కొంతమంది నమ్మేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్నోసెంట్ అని, ఇంకొంతమంది నమ్మేది ఏంటంటే ట్రూత్ ఇంకా బయటకు రాలేదని. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, 2008లో జరిగిన ఆ నైట్ మిస్టరీ ఇప్పటికీ కంప్లీట్ గా సాల్వే కాలేదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.